పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. మేమంటే మేమే అంటున్నాయి పార్టీలు, బీహార్ లో అప్పుడే తయారైతున్నాయి లడ్డూలు. ఏపీలో జోరుగయ్యింది ఇండ్లకు పోయే కార్యం, పేదోళ్ళందరినీ ఓ ఇంటోళ్లను చేస్తాడట సీఎం. గట్టిగా నడిచింది పంక పార్టీల లొల్లి, సై అంటే సై అన్నారు పోలీసోళ్లతోని. మేడారం బొయ్యిర్రు మంత్రులు, రువ్వడిగా అవుతున్నాయట పనులు. ఫ్లెక్సీలు పీకేసిర్రని గరమైంది కవితక్క, బాణాలేసింది నల్గొండ లీడర్ల మీద. టైం అంతా ట్రాఫిక్ లోనే పోతున్నది, అట్లా నడుస్తుంది పట్నంలో జిందగీ. అట్లిట్లా జూబ్లీ హిల్స్ లో ఓట్లు ఒడిచినాయి. 14వ తారీఖున పార్టీల జాతకం ఏంటిదో తెలుస్తుందిగా. అయితే ఒక ముచ్చట మాత్రం గట్టిగా చెప్పుకోవాలి, పట్నం జనాలు మస్తు బిజీ, అసలు రికామే ఉండదు కదా. అందుకే చాలా మంది ఓటేసుడు మర్చిపోయిర్రు. అయ్యా బాబు అని అడుక్కున్నా, ముందుగానే సెలవు ఇచ్చిన 150 మంది కూడా ఓటేయలేదు. సరే ఇక అది అట్లుంటే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారనే దాని మీదనే ఇప్పుడు ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. 14వ తారీఖున జూబ్లీ హిల్స్ లో ఓట్లు లెక్క పెట్టే కార్యం ఉన్నది. ఓ 4-5 రౌండ్లు ఓడిసేటాలకు పాలేంటియో నీళ్ళేంటియో తెలుస్తుంది కావచ్చు. అయితే ఫలితాలు రాకముందే మేమంటే మేమే అంటున్నాయి పార్టీలన్నీ. సర్వేలు చేసిన వాళ్ళు సుతా చాలా మంది చేయి పార్టీ వాళ్ళ దిక్కే వీస్తాంది గాలి అన్నట్టు చెప్పేటాలకు ముందుకు ముందే సంబరాలకు తయారైతారట కొంతమంది. ఇంకో దిక్కు గంత ఆల్కగేం లేదు, పోటీ గట్టిగా ఉన్నది, ఆఖరి దానికి ఏమయ్యేది తెలియదు అంటారట ఇంకింతమంది. కారు పార్టీ వాళ్ళు సుతా మేమే గెలుస్తామా అంటుర్రు. ఇక జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లు పడ్డాయి, అట్లయింది ఇట్లయింది అని ముచ్చట్లు నొస్తుండటాలకు మంత్రులు మస్తు గరం అవుతుండ్రు. ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీ నాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నెపం దొరకాలి, దాని నెపం మీద దొబ్బాలనేటువంటి ప్రయత్నం గదంతేం లేదన్నట్టు మాట్లాడిండు శ్రీహరి సారు. ఇక అది అట్లుంటే జూబ్లీ హిల్స్ లో గాలి గట్టిగా వీస్తాంది. గిట్లనే రేపు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే కూడా తామే గెలుస్తామంటుర్రు చేయి పార్టీ వాళ్ళు. ఇక జూబ్లీ హిల్స్ ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు అటు బీహార్ లో కూడా ఓట్ల జాతర ఒడిసింది. అక్కడ పువ్వు పార్టీ వాళ్ళ జట్టే గెలుస్తుందని సర్వేలు అన్ని చెప్పినాయి. అందుకే కావచ్చు పువ్వు పార్టీ వాళ్ళు ముందుకు ముందే అందరికి పంచిపెట్టడానికి లడ్డూలు కూడా తయారు చేయిస్తాండ్రు. ముందు మురిసినామా పండుగేరు కదా అన్నట్టు ఆయనతో ఫలితం అటు ఇటు అయితే గా లడ్డూలు అన్నీ ఏం చేస్తారో మరిగా చూడాలి ఏమవుతుందో. ఏమైనా ఎలక్షన్ల ఫలితాల కొరకు అందరూ పిట్టెకి పెట్టినట్టు ఎదురు చూస్తాండ్రు ఇప్పుడు. గాల్ల ఎగిరే రెక్కల పురుగు కూడా పుల్లలతోని చిన్న గూడు కట్టుకుంటది. పొద్దంతా ఎటు తిరిగినా సరే పొద్దుమీకంగానే గూటికొచ్చి సేద తీరుతుంది. అందుకే చీమె దగ్గర నుంచి మనిషి దాకా ఎవ్వళ్ళకైనా సరే ఓ గూడు ఉండాలి అంటుంటారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడనోళ్లకు ఇల్లు కట్టుకోవాలంటే అయ్యే పనేనా చెప్పుర్రి. అందుకే సర్కారోళ్ళు ఓ చెయ్యేస్తుర్రు, పేదోళ్లను ఓ ఇంటోళ్ళని చేసే ఇగ్రం చేస్తుర్రు. చూడుర్రి ఏపీలో ఏం నడిచిందో. రోజుకో పండుగ అన్నట్టే ఉన్నది పోయినరి ఏపీలో సర్కారోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే. ముఖ్యమంత్రి సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు. మంగళవారం నాడు ఇంటికో బిజినెస్ మెన్ ఉండాలి అన్నట్టు మాట్లాడితే బుధవారం నాడు పేదోళ్ళందరినీ ఓ ఇంటి వాళ్ళని చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా. అన్నమయ్య జిల్లా దేవనగుడి పల్లిలో నడిచింది ఈ మీటింగు. ఒక్కటేసారి రాష్ట్రం అంతా కలిపి 3 లక్షల కొత్తిండ్లకు రిబ్బన్లు కత్తిరించిండ్రు. ఉగాది పండుగ నాటికి అన్ని కలిపి 5,90,000 ఇండ్లు కట్టిస్తారట. అంతేకాదు ఇండ్ల మీద ఎండతోని కరెంటు తయారు చేసే పలకలు బిగిస్తారట. ఇక పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇండ్లు కట్టించే కార్యం ఎట్ట నడిచిందో పూస ఉచ్చినట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం
అదే మారిగా మిమ్మల్ని అడిగింది నేను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. గిట్లా గట్టిగానే ఆర్చుకున్నాడు. ఏమైనా ఒక్కటే రోజు 3 లక్షల కుటుంబాలను దిల్కుజ్ చేసిండ్రు. అందరినీ ఓ ఇంటి వాళ్ళని చేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు చాలా మంది. అన్నిటికి మించి సర్కారోళ్ళు ఎటువంటి ఈగురం చేసినా, ఎటువంటి సాయం చేసినా అసలైన పేదోళ్ళకే దక్కాలి అని కూడా కోరుకుంటారు ఇంగింతమంది. ఏ పని చేయకుండా ఉత్తగా కూర్చుంటేనే ఇంట్లున్న మనుషులకే నాదానైతాం. మరిగా అసొంటిది రాజకీయాలు చేసే లీడర్లు ఉత్తగుంటే పబ్లిక్ల పతారా తక్కువ కాదా? అగో అట్లా పతారా తక్కువ కావద్దని మన సార్లు ఎప్పుడు చూసినా ఏదో కార్యం ముంగటేసుకొని బొబ్బ వేస్తుంటారు. ఇట్లనే ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఏదో పంచాయతీ ముంగటేసుకుర్రట. ఫ్యాన్ రాసుకుని వద్దాం. చానొద్దులకు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా మళ్ళా రోడ్డు ఎక్కిండ్రు. జిల్లాల పోటీ లడాయి గట్టిగానే నడిచింది. మెడికల్ కాలేజీలను సర్కారు వాళ్ళే నడిపియాలి గాని అట్లా కాదని ప్రైవేట్ వాళ్ళ చేతులు ఎట్లా పెడతారు అని జిల్లాల పోటీ పంక పార్టీ లీడర్లంతా గరం అయ్యిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ పంచాయతీ మోపు చేసిండ్రు. బండ్లు వేసుకొని బైక్ ర్యాలీలు తీసిండ్రు. పోలీసు వాళ్లకు పంక పార్టీ లీడర్లకు నడమ జవడం గట్టిగానే అయ్యింది. ఇట్లనే శ్రీకాకుళం జిల్లా రాజాం దిక్కు బుల్లెట్ బండ్లు వేసుకొని డుగ్గు 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 అనుకుంటా గట్టిగా సప్పుడు చేసిండ్రట. అందుకే పోలీసు వాళ్ళు అందరిని ఆగబట్టిండ్రు. చూసుకుందాం అనే కాడికి పోయింది. అటు సత్యనపల్లి దిక్కు మాజీ మంత్రి అంబటి సారుకు పోలీసు వాళ్లకు నడమ లపడా గట్టిగానే నడిచింది. బారికేట్లు పట్టుకొని ఊపిండు సారు. పోలీసు వాళ్ళతోని పొట్టు నడిచింది పోటీ కిరికిరి. అటు చిలకలూరిపేట దిక్కు రాజనక్క రోడ్డు ఎక్కింది. విజయనగరం దిక్కు బొత్స సారు బయటకు వచ్చిండు. మాజీ మంత్రులంతా సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండ్రు. మెడికల్ కాలేజీలను సర్కారోళ్ళే నడిపియాలే, లేకపోతే లొల్లి ఇంగింత పెద్ద అవుతుంది అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఎటు చూసినా పంక పార్టీ కార్యకర్తలు లీడర్లకు పోలీసు వాళ్లకు నడమ గుంజులాటనే నడిచింది. అయితే అందరు బయటకు వచ్చిండ్రు కానీ మాజీ సీఎం జగన్ సారే ఎక్కడ కనిపించలేదేందబ్బా అనుకున్నారట చాలా మంది. మరి సార్కి ఏం పని పడ్డదో గానీ ఎగస్ పార్టీ వాళ్ళ లొల్లి అయితే జోరుగా నడిచింది. మరి మెడికల్ కాలేజీల కథ ఏం చేస్తారో చూడాలి సర్కారు వాళ్ళు. మేడారం జాతరకు టైం దగ్గర పడుతుంది. ఇంకో 3 నెలలు కూడా లేదు. ఫిబ్రవరిలో మస్తు జోరుగా నడుస్తుంది మేడారం తల్లుల జాతర. ముహూర్తం ఖరారైంది కూడా. రోజుకు జాతరకు టైం దగ్గర పడుతుంది కాబట్టి తల్లుల దర్శనానికి వచ్చేటి భక్తులకు ఏ తక్లీఫ్ కాకుండా ఇప్పటి సందే పనులన్నీ సగబెడుతుర్రు సర్కారోళ్ళు అన్నట్టు. గా పనులు 7 వరకు వచ్చినాయో అరుసుకుందానికి మంత్రులు పోయిర్రట. మనం కూడా ఒక్కసారి అట్లా పోయొద్దాం పార్రే. గుంపే వచ్చిర్రు. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలకు దండలేసిర్రు, దండాలు పెట్టుకుర్రు. అప్పుడే జాతర షురు అయిందా అన్నట్టే ఉంది కదా. జాతరకు ఇంకా శానొద్దులే టైం ఉంది గాని జాతర కంటే ముందుగల గద్దెల కాడ అయ్యేటి పనులు ఎట్లయితున్నాయి ఏంది కథ అని అరుసుకుందానికి వచ్చిర్రు మంత్రులంతా కలిసి. అంతా తిరిగి అరుసుకున్నాక అధికారులతోని మాట్లాడుకుంటా గీ ముచ్చట్లు చెప్పిర్రు మంత్రులు. జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తాము. మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అధికారులంతా రువ్వడిగా పనులు చేయాలి. జాతరకి ఇంకా 90 రోజులున్నది. 10 వద్దులలో పనులన్నీ ఒడుస్తాయి అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులేంటి, కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కట్ ఆఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాను మాట మనం చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. జాతర పనులకు 251 కోట్ల రూపాయలు విడుదల చేసింది సర్కారు. అండ్లకెంచి ఓ 74 కోట్ల రూపాయలతోనయ్యేటి గ్రైనేట్ పనులన్నీ అరుసుకునే తందుకు వచ్చిర్రన్నట్లు. ఆదివాసీ ఆచారం తగ్గట్టు 9 గేట్లు, గద్దలకెంచి జప్పన వాగుదాకా డబుల్ రోడ్లు పనులన్నీ అరుసుకుర్రు.
తజ్మా పనులు కూడా రువ్వడుగా చేయాలని ఆర్డర్లు వేసిర్రు కూడా అధికారులకు. అంటే పండుగరకు అంతా అలికి పూసినట్టు చేయాలనేటిది సర్కారోళ్ళ ఆపోచన అన్నట్టు. ధర్నాలు రాస్తారోకోలు చేసి ఎవరన్నా అధికారంలోకి వచ్చిర్రో లేదో నాకైతే తెలియదు, కానీ పాదయాత్రలు చేసిన వాళ్ళైతే చాలా మంది అధికారంలోకి వచ్చిర్రు. అగో గదే మంత్రం అనుకున్నదో ఏమో కానీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మాత్రం తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తుంది. మరి ఇలా ఎక్కడ పోయింది, పోయిన కాడ ఏమైంది అనేదంతా ఒక్కసారి మునుం పెట్టి అరుచుకొని వద్దాం పార్రి. కవితక్క జనంబాట యాత్ర నల్గొండ జిల్లాలో మా జోరుగా అయింది. వచ్చుడొచ్చుడే సీదా తల్లి పిల్లల దావకాన పోయిన కవితక్క ఆడవో బుడ్డపిల్లని ఎత్తుకొని ముద్దు చేసింది. గిట్లా దావకాన్ల పేషెంట్ల అవసరాలు కావాల్సిన సౌలతులు ఏందో తెలుసుకుంది. అటు వెనుక జీతాలు రాక దావకాన సిబ్బంది పడుతున్న కొన్ని సమస్యల మీద మాట్లాడుకుంటూ సర్కారు మీద గరమైంది. హాస్పిటల్ నడవాలంటే ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే, సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే, పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే, డోబీలు ఉండవలసిందే. మరి వీళ్ళందరికీ సౌలతులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని చూసుకోగలుగుతారు. విషయాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం కన్సర్న్తో ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఇంతమంది మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వెంకన్న కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని ఒక్క మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి. ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అదన్నట్లు అయితే అక్క వస్తుందని జాగృతి కార్యకర్తలంతా ఫ్లెక్సీలు విక్సీలు మస్తు జోరుదారుగా కట్టిరు. కానీ ఆమె వచ్చిన దాకా సుతా ఉంచలేదు మున్సిపాలిటీ వాళ్ళు. ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఎక్కడెక్కడ ఊడబీకి బండ్లు వేసుకుని పోయిర్రు. అవి ఫ్లెక్సీలు చింపేసిన ముచ్చట మీద మీరు ఏమంటారు మేడం అని అడిగితే గిట్ల అన్నది అక్క. అయినా పెద్ద మంత్రి అనుకున్న నేను కోమటిరెడ్డి గారు, కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే గింత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీకి వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి, ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేనితనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి, సమస్య పరిష్కారం చేయండి. ఈ 2-3 సమస్యలే కాదు, ఎస్ఎల్బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్టులు ఎన్నడూ పూర్తి చేస్తారు? సుంకిశాల టక్కర్ల కాంట్రాక్ట్ సంస్థ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నతోని సర్కారులు ఎందుకంత ఫెవికాల్ బంధం పెట్టుకురో చెప్పాలని డిమాండ్ చేసింది గట్టిగా. అంతేకాదు కృష్ణా నది నీళ్లు తెచ్చుట్ల ఏ మాత్రం ఆలస్యమైనా కూడా సీఎం ఇంటి కూడా ధర్నా చేస్తామని చెప్పుకొచ్చింది. అంతకంటే మొదలు కోమటిరెడ్డి ఇలాక నల్గొండల ఇదివర దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజే లేదు. ముందు దాని మీద శ్రద్ధ పెట్టి జనం పడే అవస్థలు తగ్గిరి అన్నట్టు మాట్లాడుకొచ్చింది. అయితే జాగృతి కార్యకర్తను అన్యాయంగా అరెస్ట్ చేసిన అక్కిట్లా చెప్పిందే లేదో అటు మంత్రి కోమటిరెడ్డి సారు నా కారుకు అడ్డం వచ్చిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేసిరు తప్ప జాగృతులను కాదు. ఒకవేళ వాళ్ళు జాగృతులు అయితే వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆర్డర్ చేసినట. మొత్తానికి కవితక్క నల్గొండ యాత్ర ఫ్లెక్సీలు జింపుడు అరెస్టులు నిరసన నడుమ ముందు సాగింది గిట్లా. చేసిందే శాసనం, చెప్పిందే తీర్పు, చిటికేస్తే ఊరికొచ్చే పనులు, ఆర్డర్ వేస్తే తయ్యిన ఆడే ఆఫీసర్లు, కూసున్న కాడ నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. క్యాంప్ ఆఫీసులో కూర్చొనే అన్ని వివరాలు తెప్పించుకోవచ్చు. కానీ గంత పెద్ద మంత్రి అయ్యుండి గట్ల చేస్తే ఏం ఫాయిదా ఉంటుంది? బయట ఏమేమి నడుస్తుందనేది ఎట్లెరికైతుంది? పబ్లిక్లకు పోతనే కదా అంతా తెలిసేది అని అనుకున్నట్టున్నాడు మంత్రి సారు. అందుకనే గిట్ల కాళ్ళకు గిరికెలు కట్టుకున్నట్టు తిరుగుతుండు. సర్కార్ ఆఫీసులకు పోవుడు, అధికారులతో మాట్లాడు, పనులు ఎట్టయితున్నాయని అరుచుకోడు, అన్ని చక్కగుంటే మెచ్చుకోడు, లేకుంటే తిట్టిపోసుడు. గిట్లా కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు అబ్బా తెలంగాణలో మంత్రులు. అందుట్లో వ్యవసాయ మంత్రి తుమ్మలసారి ఇంత ఎక్కువనే. అధికారులు ఏళ్ళకి వస్తురా ఆఫీస్కు లేదా పనులు ఎట్టయితున్నాయి ఏంది అనేటిదంతా అరుచుకునేందుకు నాంపల్లిలో ఉన్న చేనేత భవనంకు పోయిండి ఇయ్యాల. సార్ అనుకున్నట్టే 10:30 ఆఫీసర్ల వాళ్ళు రాలేదు ఆఫీస్కు. ఒక్కరిద్దరంటే ఏమో అనుకుందాం, సగానికి సగం ఆఫీస్కు ఏళ్ళకు రాలేదంటే చూడు ఎట్లుందో అలా పనితానం. 7 పనులు ఆనే ఉన్నాయంటే ఎందుకుండవు మరి గిట్లయితే? అయినా మంత్రి సార్కి ఇది కొత్త ఏం కాదుల్లో. ఈ నడమ సందు దొరికినప్పుడల్లా సర్కార్ ఆఫీసులు గుత్తబట్టినట్టే తిరుగుతుండు కూడా. యాడికో కాడికి పోతూనే ఉన్నాడు, అధికారుల పనితీరు ఎట్టుందని అరుచుకుంటూనే ఉన్నాడు. ఇంతకు మునుపోపాలి సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ అధికారుల పనితనం ఎట్టుందని అరుచుకునేందుకు ఎవరికి చెప్పకుండా తెల్లారితాలకనే పోయిండు. శాఖ ఆర్థిక పరిస్థితులేంది, అప్పులెన్ని ఉన్నాయి, ఆస్తులెన్ని ఉన్నాయి అనేటిదంతా అధికారులతో మీటింగులు పెట్టి తెలుసుకుండు కూడా. మంత్రి అంటే ఒకటా రెండా సగలం అరుచుకుంటాడాయే.
అందుకనే మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఉన్న విజయ నూనె కంపెనీ కాడికి పోయి చూసొచ్చిండు కూడా. అన్ని ఉన్న ధరలకే అమ్ముతురా లేకుంటే ఎక్కువ తక్కువకి అమ్ముతున్నారా, ఆయవన్న నూనెలే అమ్ముతురా లేకుంటే అలక తక్కువ ఏమైనా తయారు చేస్తురా అనేటి అన్ని తెలుసుకొని వచ్చిండు. గిట్లా ఆఫీసులు తిరుగుడు, అధికారుల పనితనం అరుచుకోడు, చక్కగా చేయకుంటే చర్యలు తీసుకోడు. ఒక్కటేంది సగలం చూసుకుంటుండు సారే. ఏది చక్కగా లేకున్నా పబ్లిక్ వచ్చి అడిగేది మంత్రి సార్లేనాయే. అందుకనే అన్నింటికి జమీదారు సారే తీసుకుంటుండు అన్నట్టు. అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నట్టు పని చేస్తారా అధికారులు. మరి ఓపాలు కాకుండా ఓపాలన్నా అట్ట పోయి తిరిగి వస్తే అధికారులు బుగులతో పని చేస్తారు కావచ్చని సార్ ఆపోచిన మరి. క్షణం తీరికుండదు, దమ్మెడ ఆదాయం ఉండదంటారు. అందరికేమో గాని రైతులకైతే పక్క పనికొచ్చే సామెత ఇది. ఇంతమంది ఉంటారు అదే దళారుగాళ్ళు. మట్టి బుక్కి మట్టి తినేటి రైతులకేమో కన్నీళ్ళు, వాళ్ళకేమో లాభాలు. ఒళ్ళలవదు, ఒంటి మీద అంగి ఇస్త్రీ నలగదు. కానీ రైతుల రెక్కల కష్టాన్ని సొమ్ము చేసుకుంటారు. సావుకారులు కాంటాలు పెడితే బరాబర్ చోకుతారు, పిసరంతా కూడా మొగ్గుంటారు. కానీ రైతులు పండించిన ఒడ్ల కాడికి వచ్చేటాళ్లకు కిలోలు ఎక్కువ చోక్కుంటారు. 40 కిలోల ఒడ్లు బస్తా బరువు కిలో. ఆడికి కూడా అవుతాడంటే అది లేదు. మళ్ళా తరగని తాళని కోసుడే కోసుడు. ఈడ తూకం వేసి లారీలకెత్తినా మిల్లుల కాడ దించుకుంటలేరు. ఏదో ఒక సాకు చెప్పుడు కటింగ్ చేసుడు. ఇదేందని అడిగితే ఇష్టం ఉంటే అమ్ములి లేకుంటే లేదని మరల కొడుతులేట బాజాప్తా. 3వ తారీఖు నాడు కాంటా అయింది మా లారీ. వడ్లు బీర్కూరు రస్ మిల్కు కొంటపోయి ఇప్పటిదాకా లారీ దించుకుర్రు. లారీ వచ్చేసింది, మర లోడ్ చేసుకొని పోయింది. కానీ మాకు ట్రక్ సిటీ వచ్చారు. ఇప్పుడు ఇస్తామంటారు కానీ మర 70 సంచులు కట్ చేస్తామని ఇప్పుడు చెప్తారు. లెక్కకైతే సన్న రకం ఓట్లు కింటాకు 1650 రూపాయలు, మధ్య రకం ఓట్లు 1550 రూపాయలు. అదన్న బరాబర్ ఇస్తుందంటే అది లేదు. మళ్ళా అండ్ల కూడా సగానికి సగం తూట్లు పొడుచుడే. ఇదంతా ఎవరి పుణ్యం అంటే దళారుల పుణ్యమే. గిట్లా తాళ్ళు లేకుండా తేటగా షాటలతో పట్టుకున్నాక కూడా తాళని తౌడని కటింగులు చేస్తుంటే రైతులు ఏం కావాలి మరి? అత్తరు పన్ని రాళ్లకే గాని దగ్గరికి వచ్చిన వాళ్ళకే లవలవలు అన్నట్టు తయారైంది అన్నట్టు ఇప్పుడు ఒడ్లు పండించిన రైతుల పరిస్థితి. ఓ కారంతా రెక్కల కష్టం చేసి దళారుల దంశనానికి కొట్టినట్టు అవుతుంది పాపం. ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలలో దండకాంటాలు పెట్టి జాగ దోసుకుంటున్నాడు దళారుగాండ్లు. 75 కిలోల బస్తాకు తెలిసో కిలో తెలవకుండా 2 కిలోల వరకు తూకం ఎక్కువ వేస్తులు అనేది రైతన్నలు అంటున్న మాట. మరి ఇంత అవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు? కామారెడ్డి జిల్లాలో ఉన్న జుక్కల్లో కూడా ఇదే కథ. లారీలకైతే ఎత్తుతులు కానీ గిట్టుబాటు ధర ఇయ్యట్లేదు, దళారులు దోసుక తింటులు అనేది రైతన్నలు అంటున్న మాట. వానలకు ఒడ్లు రాలి అట్ట నష్టం, యాళ్లకు కొనక మొలకలు వచ్చి అట్ల కొంత నష్టం, ఉన్నాయన్న బరాబరి కొంటలంటే అది లేక అట్ల కొంత నష్టం. కద్దరి బట్టలు వేసుకొని ఏసీ గదులలో కూర్చొని ముచ్చట్లు చెప్పేటి రాజకీయ లీడర్లు చల్లగానే ఉంటారు. ఇస్త్రీ బట్టలు నలగకుంటొచ్చి అడ్డికి పావు షేర్ అన్నట్టు అగ్గోకు సగ్గోకు ఒడ్లు కొనక్కపోయేటి దళారులు మంచిగానే ఉంటారు. కానీ రెక్కల కష్టం చేసిన రైతులకే ఇన్ని తిప్పలబ్బా. బేగంపేట కాడ నుంచి జూబ్లీ హిల్స్లో ఉన్న మా ఆఫీస్కు రావాలంటే గట్టిగా 15 నిమిషాల కంటే ఎక్కువేం పట్టదు. కానీ చెక్ పోస్ట్ కాడ అయ్యే ట్రాఫిక్ జయంగా కేబీఆర్ పార్క్ కాడ నుంచి చెక్ పోస్ట్ దాకా ఆగి రావాల్సి వస్తుంటుంది. అట్లా 15 నిమిషాల తోవ అర్ధ గంట 40 నిమిషాలు పడుతుంది అన్నట్లు. గిట్లా ఒక్కో మనిషి నా లెక్క ట్రాఫిక్లో ఎంత టైం గడుపుతుండో లెక్కలతో సాట్ల పట్టుకొచ్చిన చూడుర్రో సరే. దేశంలోనే బెంగళూరు పట్టణం ఫస్ట్ ర్యాంక్ కొట్టిందులో ఎండ్లు అనుకుంటుర్రు ట్రాఫిక్ జామ్ ముచ్చట్ల. బగ్గ ట్రాఫిక్ అవుతున్న పెద్ద పట్టణాలు లిస్టు తీస్తే అలా జనం ఎంతసేపు ట్రాఫిక్లోనే ఉంటుర్రు అనే వివరాలు తీస్తే బెంగళూరు పట్టణం ఫస్ట్ జాగలో నిలిచింది ఈ ముచ్చట్ల. అన్నట్లు బెంగళూరు పట్టణంలో ఒక్కో మనిషి ఏడాదిలో ఏకంగా 117 గంటలు ట్రాఫిక్లోనే ఇరుకపోతుండట. అంటే అందాజా ఓ 5 రోజులు రికాం లేకుండా ట్రాఫిక్లోనే ఉంటుర్రు అన్నట్లు. ఇక బెంగళూరు తర్వాత కలకత్తా 110, పూణే 108 గంటలు ట్రాఫిక్లోనే చిక్కబడితే ముంబై 103, చెన్నై 94, హైదరాబాద్ 85 గంటలతోని తర్వాత జాగాలున్నాయి. ఈడికే ఒడవలే జైపూర్ 83, ఢిల్లీ 76, అహ్మదాబాద్లో 73 గంటలు ట్రాఫిక్లోనే ఉంటుర్రట జనాలు. అంతేకాదు 10 కిలోమీటర్ల ప్రయాణం చేస్తానికి బెంగళూరు పట్టణంలో అర్ధగంటకు పైనే పడుతుంటే మన తాన మాత్రం అర్ధగంట లోపలనే చేరుకుంటున్నాం. ఏదైతే గాని మనుషులు పెరుగుతుర్రు, రోడ్ల మీదకి వచ్చే బండ్లు పెరుగుతున్నాయి కానీ రోడ్లు పెరుగుతలేవు, వాటి హాలతు అంతకన్నా మారతలేదు అనేది జనాలు అంటున్న ముచ్చట. మొత్తానికి ఒక మనిషి ఏడాదిలో 117 గంటలు తెంపు లేకుండా ట్రాఫిక్లోనే ఉంటుండంటే రేపు గీ టైం ఇంకెంత పెరుగుతుందో అని అనుకుంటుర్రు అందరూ. మనం ఎటలో మరెవరి మాట ఇలాంటి పడాల్సిన న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.